హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది 24,729. బికాస్ లాస్ట్ టైం క్లోజింగ్ లాస్ట్ డే 24,700 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి జస్ట్ ఒక 20 పాయింట్స్ మాత్రమే అబోవ్. సో దీన్ని ఫ్లాట్గానే కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. 24,729, 24,600 దగ్గర మనం మార్కెట్ని స్టెబిలైజ్ అవుతుందని తీసుకుందాం. బికాస్ 24,600 అబోనే మోస్ట్ ఆఫ్ ద క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి 15 మినిట్స్ క్యాండిల్స్లో చూసుకుంటే. అలా చూసుకున్నప్పుడు ఈరోజు ఇంట్రాడే లో వచ్చేసి 24,620, అంటే ఏ క్యాండిల్ కూడా 24,600ని టచ్ చేయలేదు. సో ఇక్కడ స్ట్రాంగర్ సపోర్ట్ జోన్ లాగా మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఇది ఇంట్రాడే లో. అలానే ఇంట్రాడే హై చూసుకుంటే 24,750 వరకు వెళ్ళింది. 24,750 ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఇస్ 130 పాయింట్స్ క్రియేట్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 24,677. సో నిన్న వచ్చిన వోల్టాలిటీ వల్ల ఈరోజు చాలా స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అయింది. మార్కెట్ మంచిగా స్టెబిలైజ్ అయిందనే తీసుకోవచ్చు. బికాస్ లాస్ట్ 2 డేస్ కూడా మనం 24,600 నుంచి 24,400 ఈ రేంజ్లో కన్సోలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసాం. బట్ ఈ కన్సోలిడేషన్ నుంచి కూడా బ్రేక్అవుట్ అయింది కాబట్టి అప్పర్ సైడ్ రేంజ్కి మనం షిఫ్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద రేంజ్. ఇప్పుడు ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 24,720 అరౌండ్. బాడీ పరంగా ఉన్నది హైయెస్ట్ లెవెల్ ఇదే 24,720. అండ్ లోవర్ సైడ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ 24,650 దగ్గర 2 బాడీస్ కూడా ఓవర్లాప్ అయ్యాయి. చాలా స్మాలర్ రేంజ్. అప్పర్ సైడ్ అమౌంట్ 24,720 అని తీసుకున్నాం. సో ఈ క్యాండిల్ బాడీ వచ్చేసి 730 అలా ఉంది. సో ఇది అండ్ లోవర్ సైడ్ 24,650. ఒక 50 to 70 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ డైరెక్షన్ పాజిటివ్గా లేదు, నెగిటివ్గా లేదు, ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ వచ్చింది నిన్నటి క్లోజింగ్ని బేస్ చేసుకొని. సో ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా క్లోజింగ్ వచ్చేసి 24,677.8 ఇది యాక్చువల్ క్లోజింగ్. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది 24,600 లోవర్ సైడ్ అంతా ఒక సపోర్ట్ జోన్ లాగా షిఫ్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ 25,000 లెవెల్ని హిట్ చేయడానికి చూస్తుంది అనేది మన అసెంప్షన్. ఈరోజు క్లోజింగ్ బట్టి లాంగర్ రేంజ్ ఏం తీసుకోవచ్చు అంటే 24,600 నుంచి అప్పర్ సైడ్ ఏమో 25,000. ఈ 400 పాయింట్స్ రేంజ్ని ప్రస్తుతానికి మనం గమనించవచ్చు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా కంప్లీట్ ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ చూడొచ్చు. నిన్నటి క్లోజింగ్ ఏమో 53,600, ఈరోజు ఓపెనింగ్ 53,634. 53,634 ఇది కూడా ఫ్లాట్గా చూడొచ్చు మార్కెట్. సో ఈ ఓపెనింగ్ నుంచి రీచ్ అయిన హై చూసుకుంటే 53,868 వరకు వెళ్ళింది. 53,868. సో లో వచ్చేసి 53,160. 53,160 ఫ్రమ్ హై అండ్ లోస్ ద టోటల్ రేంజ్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఈస్ 700 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. సో నిఫ్టీ 50లో 100-120 పాయింట్స్ స్మాలర్ రేంజ్, బట్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ ఒక బిగ్గర్ రేంజే క్రియేట్ చేసింది. ఓపెనింగ్ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. జస్ట్ 53,509 యాక్చువల్ క్లోజింగ్. ఒక 120 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేసింది. ఈ రేంజ్లోనే ఉంది. ఇప్పుడు చూసుకుంటే నిన్నటి బాడీ ఏ రేంజ్లో ఉందో అదే రేంజ్లో ఇక్కడ కూడా స్టే చేసింది. అయితే నెక్స్ట్ వీక్లో మనం ఈ 53,750 ఎప్పుడు బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి. దాన్ని బట్టి మనం పొజిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు ఈ రేంజ్లోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో క్లియర్గా అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ ఓపెన్ అయింది 53,600 దగ్గరలో. అక్కడి నుంచి ఫస్ట్ 1 అవర్లో ఎక్కడ వరకు కరెక్ట్ అయిందో చూద్దాం. 53,200 వరకు. సో ఇక్కడ లోయర్ సైడ్ ఆల్రెడీ ఒక సపోర్ట్ బేస్ ఎక్కడ ఉంది అంటే 53,200 అండ్ లోవర్ సైడ్ వచ్చేసి 52,800. బికాస్ ఈ 52,800 లెవెల్ దాటాక ఇది ఒక స్మాలర్ కన్సోలిడేషన్ జోన్. ఇది కూడా క్రాస్ చేసింది కాబట్టి ఒక క్యాండిల్ బాడీ దీని బిలో క్లోజ్ అవుతే ఈ రేంజ్లో మార్కెట్ స్టిక్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ కూడా ఇంత లోవర్కు టచ్ చేసినా సో ఫైనల్ క్యాండిల్ మాత్రం 53,300 అబోనే
క్లోజ్ అయ్యాయి. సో దాన్ని బట్టి మనం మార్కెట్ని ఇది ఒక స్ట్రాంగర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది కాబట్టి ఈ 53,200 నుంచి సింగిల్ క్యాండిల్లో 600 పాయింట్స్ మూమెంటం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ లెవెల్కి మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు బయర్స్ చార్ట్స్ తీసుకొని మార్కెట్ని వెంటనే పుల్అప్ చేశారు ప్లస్ 600 పాయింట్స్. సో అలా మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి దగ్గరలో వచ్చిందో సో ఇక్కడ కూడా కొద్ది వోల్టాలిటీ తోటి మార్కెట్ స్లోగా డౌన్ సైడ్ కరెక్ట్ అవుతూ వచ్చింది. బట్ మరీ డౌన్ సైడ్ కాదు, ఏదైతే రేంజ్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్లో ఉందో 53,750 అండ్ 53,350 ఇంచుమించు ఈ రేంజ్లోనే టోటల్ మార్కెట్ అంతా స్టే చేయడం జరిగింది. సో ఎక్సెప్ట్ ఈ 1.5 అవర్ వోల్టాలిటీ మినహాయించుకుంటే మిగతా అంతా కూడా ఇదే రేంజ్లో ఉంది. బాడీ క్లోజింగ్ కూడా ఇదే రేంజ్లో మనం చూడొచ్చు. అండ్ ఈ రెండింటికి యావరేజ్గా 53,509 యాక్చువల్ క్లోజింగ్. దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఈ రేంజ్ నుంచి బయటికి వస్తే మనం 54,000 రౌండ్ ఆఫ్ మార్క్ని గమనిస్తున్నాం. ఆర్ఎల్స్ క్యాండిల్ బాడీస్ ఈ లెవెల్కి బిలోనే క్లోజ్ అవుతుంటే స్టిల్ ఈ కన్సోలిడేషన్లోనే ఉంటుంది అనేది మన అసంప్షన్. సో దట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎలా మార్కెట్ మూమెంటం క్యారీ ఫార్వర్డ్ అవుతుందా అనేది. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. Thank you guys, thanks for watching. Please like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys, see you on Monday.